నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమల్లోకి భారత్పై అమెరికా 25% అదనపు సుంకాలు. ఇప్పటికే ఓడల్లో బయలుదేరిన వస్తువులకు మినహాయింపు. నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో చోరీ. మహిళల మెడలోని బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన దుండగులు. పెన్నాకు వరద వచ్చినప్పుడల్లా పరివాహక గ్రామాల్లో వణుకు. పొర్లు కట్టలు దెబ్బతినడంతో ముంచెత్తుతున్న వైనం. గాజాలో జర్నలిస్టులపై ఇజ్రాయెల్ దాడుల్ని తప్పుపట్టిన భారత్. యుద్ధంలో పౌరుల్ని బలి చేయడం ఎల్లప్పుడూ ఖండిస్తామని వెల్లడి. ఊరు వాడ వినాయక చవితి సందడి. వివిధ రూపాల్లో పూజలందుకుంటున్న శంకర తనయుడు. భారత్పై అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఉదయం 10 గంటల నుంచి 25% అదనపు సుంకాలు అమల్లోకి రాగా మొత్తం సుంకాలు 50%కి పెరిగాయి. ప్రస్తుతం బ్రెజిల్, భారత్లపైనే ఇంతటి భారీ స్థాయి సుంకాలను అమెరికా విధించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై మెత్తపడినట్లు ప్రచారం జరిగింది. అయితే 25% అదనపు సుంకాలు యథావిధిగా అమల్లోకి వస్తాయని వాషింగ్టన్ మంగళవారం మన దేశానికి నోటీసులు పంపింది. ఇప్పటికే ప్యాకేజింగ్ పూర్తి చేసుకుని ఓడల్లో అమెరికాకు బయలుదేరిన వస్తువులకు ఈ అదనపు సుంకాల నుంచి మినహాయింపు ఉంటుందని యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. అయితే అవి సెప్టెంబర్ 17లోగా అమెరికా గోదాంలకు చేరాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయ సమీపంలో కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 32కు చేరింది. ఆలయానికి వెళ్లే మార్గంలోని ఇంద్రప్రస్థ భోజనాలయ వద్ద మంగళవారం కొండచర్యలు విరిగిపడ్డాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వర్షం కురుస్తూ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితిపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తరలించినట్లు తెలిపారు. జమ్మూ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచర్యలు విరిగి పడుతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా పఠాన్కోట్, కాంట్రోరి మధ్య 18 రైళ్లు రద్దయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ఫోన్, ఇంటర్నెట్ కనెక్టివిటీని పునరుద్ధరించనున్నట్లు వివరించారు. తమిళనాడు టీవీకే పార్టీ అధినేత విజయ్పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. నటుడిని కలిసేందుకు యత్నించగా బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించాడు. పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపైన కూడా కేసు నమోదు చేశారు. ఆగస్టు 21న మదురైలో టీవీకే పార్టీ మహానాడు కార్యక్రమం జరిగింది. దానికి లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. విజయ్ ర్యాంపుపై నడుస్తూ అభివాదం చేస్తూ ఉండగా కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ర్యాంపుపైకి దూకి విజయ్ను కలిసేందుకు యత్నించారు. నటుడు విజయ్ బౌన్సర్లు వారిని అడ్డుకొని ర్యాంపుపై నుంచి తోసేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మాచర్ల హైవే బ్రిడ్జి వద్ద దొంగలు సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైల్లోకి చొరబడ్డారు. 3 మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. రైల్లోని S1, S2, S3 బోగీల్లో ఈ చోరీలు జరిగాయి. S5 బోగీలో దొంగతనానికి యత్నించగా ప్రయాణికులు కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. రైలును 35 నిమిషాల పాటు నిలిపివేశారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతూ ఉండటంతో మరో 2 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం 8 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో 2,84,436 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,09,806 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,867 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 8 స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,17,624 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.10 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205.22 టీఎంసీలుగా కొనసాగుతోంది.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు సంబంధించి మరింత సమాచారం విజయవాడ బెంజి సర్కిల్ నుంచి మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడలో ఉన్నటువంటి బందర్ రోడ్లో కూడా కురిసినటువంటి వర్షానికి పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూడొచ్చు, రోడ్డు పైన భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి చాలా లోతట్టు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయితే విఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ మోటార్ల ద్వారా ట్యాంకులు పెట్టి ఆ నీటిని ఎవాక్యుయేట్ చేస్తూ బయటికి తరలిస్తున్నారు. విజువల్స్లో మనం స్పష్టంగా చూడొచ్చు, బెంజ్ సర్కిల్ నుండి బందర్ రోడ్డు వైపు వెళ్ళేటువంటి రహదారిలో వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో కూడా కొంత ఆందోళన నెలకొని ఉంది. 10 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకే ఇప్పటికే చాలా వరకు వరి సహా మిగిలినటువంటి పంటలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే మరోసారి వర్షాలు కురుస్తుండడంతో ఎడతెరిపి లేకుండా తెల్లవారుజాము నుండి కురుస్తున్నటువంటి వర్షంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తమ పంట ఇప్పటికే నష్టపోయిందని, మరోసారి ఇలా వర్షాలు కురవడంతో పంట మరింత నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విఎంసీ అధికారులు నగరంలో ఎక్కడికెక్కడ పర్యటిస్తూ డిజాస్టర్ రెస్పాన్స్ టీములు పెడుతూ ఎక్కడైతే నీరు నిల్వ ఉందో ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ ప్రాంతాల్లో నిల్వ ఉన్నటువంటి నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుండి కూడా వస్తున్నటువంటి వరద కొంత తగ్గుముఖం పట్టింది. బ్యారేజీలో ఉన్నటువంటి 69 గేట్లను ఎత్తి 3 అడుగుల మేర 69 గేట్లను ఎత్తి నీటిని దిగువకి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దాదాపు 1,50,000 క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. అటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి లేదని, స్థానికంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగానే వర్షాలు కురుస్తున్నాయి తప్పనిస్తే ఎగువ ప్రాంతము పులిచింతల ప్రాజెక్టు నుండి ఏదైతే మనకు ఫ్లడ్ వస్తుందో ఆ ఫ్లడ్లో పూర్తి స్థాయిలో అదుపులో ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావమే ఉందని, ఎగువ ప్రాంతం నుండి వరద ఉధృతి వచ్చేటువంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్ నుండి ప్రధాన కాలువలకు ఇస్తున్నటువంటి నీటిని కూడా కొంతమేర తగ్గిస్తున్నారు. సో అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా 1,50,000 క్యూసెక్లు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని, ప్రకాశం బ్యారేజీలకి కాస్త నీరు ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెబుతున్నారు. దాదాపు ఇది 2 లక్షల క్యూసెక్లకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. ఏది ఏమైనప్పటికీ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు వరద తీవ్రత పైన, వరద ఉధృతి పైన, వర్షాలపైన ఏపీ విపత్తుల నిర్వహణ శాఖతో మాట్లాడుతూ అక్కడ వారి సూచనలు సలహాలు తీసుకుంటూ రైతుల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక మొత్తానికి విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము నుండి కురుస్తున్నటువంటి వర్షానికి కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అన్ని డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికారులు పర్యటించి మండపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, వర్ష తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆ మండపాల నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. ధన్యవాదాలు కృష్ణంనాయుడు. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వినాయక చవితి పండుగ నిర్వహణకు కూడా ఇబ్బందులు తప్పటం లేదు. వర్షాలు జనజీవనంపై ప్రభావం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా గుంటూరు నగరం చూసుకుంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. నిన్న సాయంత్రం చిన్నపాటి జల్లులు కురిసినప్పటికీ కూడా పెద్ద వర్షం అయితే లేదు. కానీ ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద వర్షం కురుస్తూనే ఉంది. అది కూడా ఆగకుండా కురుస్తుండడంతో పండుగ పూట బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అలాగే విక్రయించుకునే వారు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వర్షంలోనే వాటిని విక్రయించుకోవాల్సి రావడం, సరైనటువంటి కస్టమర్లు కూడా సరిగ్గా రావడంతో చాలా మంది కూడా ఆ సరుకును కొన్ని చోట్ల వదిలేసి వెళ్తున్న పరిస్థితి. వచ్చామండి, పూల సంవత్సరం వానబడి పూలు కొనలా, అసలు
పూలు చెడిపోతున్నాయి, కొలిగకుండా పోతున్నారు జనం. మేము కింటన్నర తెచ్చాం. కింటన్నర తెస్తే ఈ ఒక బుట్ట వచ్చి ఊరుగా దండకి ఇచ్చేసాం. ఎలక్కాయలు, మారేడుకాయలు, నారింజకాయలు, సీతాఫలాలు అవి తీసుకొచ్చాం. మొక్కజొన్న కండులు, జాంకాయలు తెచ్చాం. వ్యాపారం లేదు, బాగా నష్టపోయామండి. ఇలా వర్షం వల్ల బేరం లేదు. మనం ప్రస్తుతం గుంటూరు నగరంలో నుండి 3 వంతెనల సెంటర్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఇటీవల కాలంలో ఈ 3 వంతెనల దాన్ని మొత్తం ఆధునీకరించి ఆ వర్షపు నీరు అంతా కూడా పోయేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో అది చేసిన పనులు అయితే ఫలితాన్ని ఇవ్వటం లేదు. ఎందుకంటే ఆ పనులు ఇంకా పూర్తి కాలేదని చెప్పేసి నగరపాలక సంస్థ అధికారులు చెప్తున్నారు. ఈ కారణంగా కొంత గతంతో పోలిస్తే నీటి లోతు కొంత తగ్గినప్పటికీ కూడా నీటి నిలబడడం అయితే అలాగే కొనసాగుతుంది. ఈ కారణంగా ఈ 3 వంతుల కింద నుంచి వచ్చేటువంటి వాహనదారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా వాహనాలన్నీ కూడా మధ్యలో నీళ్ళలో ఆగిపోవడంతో వాటిని నెట్టుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది కొంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి వాహనదారులు చెప్తున్నారు. అంటే ఏమైందండి? ఆగిపోయింది మధ్యలోకి వచ్చేసరికి. బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, దాని దెబ్బగా ఆగిపోయింది బండి. వర్షం పడినప్పుడల్లా వస్తుంది, అంతే ఉంది, ఉపయోగం లేదు. వర్షం పడిన నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇబ్బందేనండి. ఇప్పుడు బాగా ఒక నయంగానే ఇంత ముందు బాగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు పర్ల కొద్దిగా ఒక రకంగా బాగానే ఉంటుంది. మరి వర్షం పడితే అది కూడా ఆకుండా చేయండి. ఇక వచ్చిన చెత్త అంతా తీసేసి ఒక పక్కన వేయమన్నారు. ఎందుకనంటే బాగా కాలంలో నుంచి చెత్త వస్తుంది. చెత్త వచ్చి బ్లాక్ అయిపోయి మెస్సులు పెట్టారు. మెస్సులు చుట్టుకుని బ్లాక్ అయిపోయి అంతా ఆగిపోతుంది. అది చెత్త అంతా తీస్తేనే తప్పితే ఇంకా అది క్లియర్ అవ్వదు. ఇక్కడ 2 తూములు ఉన్నాయి, కాడ 2 తూములు ఉన్నాయి, మొత్తం 4, 6 దాకా ఉన్నాయి. 6 కాడ చెత్త బొత్త మొత్తం ఉన్నది మొత్తం తీసేసి పక్కనేసేయమన్నారు. నగరంలో కీలకంగా ఉన్నటువంటి శంకర విలాస్ వంతెనను కూడా కూల్చివేశారు. అక్కడ కొత్త వంతెన నిర్మాణం కోసం. దీంతో వాహనదారులందరూ కూడా పాత గుంటూరు కొత్త గుంటూరు మధ్య రాకపోకలు సాగించాలంటే ఈ 3 వంతులు కానీ లేకపోతే కలెక్టరేట్ వద్ద ఉన్నట్టు ఫ్లైఓవర్, ఈ రెండింటి మాత్రమే వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ 2 మార్గాలు కూడా పూర్తిగా కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి వర్షం పడినప్పుడల్లా కూడా. ఎందుకంటే కంకరగుంట వద్ద అండర్ పాస్ కూడా నీళ్లు చేరుతాయి కాబట్టి అక్కడ కూడా వాహనాలు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ 3 వంతుల దగ్గర కూడా కొంత పనులన్నీ కూడా పూర్తి కాని కారణంగా కూడా ఇక్కడ కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పేసి కూడా నగరవాసులు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాహనదారులు కోరుతూ ఉన్నారు. ఇక ఈ వర్షం కారణంగా గుంటూరు శివార్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా కొంత జలమయ్యాయి. కొన్ని చోట్ల అయితే ఇళ్లలో కూడా నీళ్లు వచ్చాయి. ఎందుకంటే వరుసగా ఈ వర్షం కురుస్తూనే ఉండడంతో ఆ నీళ్ళన్నీ కూడా మురుగునీరు కావచ్చు, అయితే వర్షం నీరు కావచ్చు, అంతా కలిసి ఆ కాలనీల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో వచ్చిన కారణంగా ప్రజలు కూడా ఈ వినాయక చవితి కూడా జరపలేనటువంటి ఒక పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అలీతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. నెల్లూరు జిల్లాకు సోమశిల జలాశయం 6వ ప్రాణం. 100 గ్రామాలకు సాగు, తాగునీరు అందించే సోమశిల జలాశయానికి ఏడాదిలో 2 సార్లు వరద పోటెత్తుతుంది. నెల్లూరు జిల్లాలో సోమశిల నుంచి సముద్రంలో కలిసే వరకు పెన్నా నది సుమారు 110 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. పెన్నా పరివాహక ప్రాంతంలో 2 వైపులా 8 మండలాలున్నాయి. వరద వస్తే 100 గ్రామాల్లో ముంపునకు గురవుతున్నాయి. పెన్నా వరద కట్టలను ఇసుకాసురులు దెబ్బతీయటం వల్ల వరద సమయంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించాల్సి వస్తోంది. నెల్లూరు జిల్లాలో పెన్నా నది కరకట్టలు భారీగా కోతలకు గురయ్యాయి. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్న ఈ కరకట్టలని ఇసుకాసులు భారీగా తవ్వేయడంతో కరకట్టలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అయితే ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలోనే ఈ కరకట్టల ధ్వంసం అనేది జరిగింది. అక్రమ ఇసుక తవ్వకాలతో దాదాపు సోమశిల నుంచి ఆత్మకూరు, సంగం, విడవలూరు వరకు కూడా దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఈ పెన్నా నది విస్తరించి ఉంటుంది. పెన్నా నదికి ఇరువైపులా 100కు పైగా గ్రామాలు ఉన్నాయి. దాదాపు 7 మండలాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లోకి పెన్నా వరద నీరు వరదల సమయంలో వచ్చి పడకుండా, గ్రామాలు దెబ్బతినకుండా, పంటలకి నష్టం జరగకుండా, భూములు కోతలకు గురి కాకుండా ఉండేందుకోసంగా గత 50 ఏళ్ల క్రితం ఈ కరకట్టల నిర్మాణం అనేది జరిగింది. పూర్వం జరిగిన ఈ కరకట్టల నిర్మాణాన్ని అనేక చోట్ల దెబ్బతినడంతో తెలుగుదేశం ప్రభుత్వం వీటిని ఈ కరకట్టల నిర్మాణం కొంత ఆధునీకరణ పనులు మాత్రం చేశారు. దాదాపు 300 కోట్లతో అప్పట్లో నిధులు మంజూరు చేసి
కొంత భాగం చేయగలిగారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ కరకట్టలు పూర్తి నిర్మాణం అనేది చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పెన్నా నదికి గ్రామాల ముప్పు కాకుండా ఉండేందుకోసంగా ఈ కరకట్టల నిర్మాణం చేయాలనేది ప్రధాన ఒక ప్రణాళికతో ఇరిగేషన్ అధికారులకు అదేవిధంగా సోమశిల ఇంజనీరింగ్ అధికారులు ఉమ్మడి ప్రణాళికతో ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి చోట కూడా ఈ పెన్నా నది పరివాహ ప్రాంతం సమీపంలో ఇవి తోటలు ఉన్నాయి. మామిడి తోటలు, వరి పంట, అదేవిధంగా వేరుశనగ రకరకాలుగా ఇక్కడ వేస్తారు. ఇంత మంది రైతులు ఈ చుట్టూ ఉన్న ఈ గ్రామాలలో ఈ భూముల మీద ఆధారపడి ఉంటారు. ఇంత ప్రధానమైన ఈ పంటలు కూడా వరద ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు ఈ కోతకు గురి కావడం, పంటలు కూడా దెబ్బతినడం అనేది జరుగుతూ ఉన్న పరిస్థితి అనేది ఉంది. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక అనేది భారీగా తవ్వకాలు చేశారు. పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన ఈ ప్రాంతం అంతా కరకట్టల నిర్మాణం ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఈ కరకట్టలు లేకుండా పోయింది. దీంతో ఈ పెన్నా అనేది దిశ మారిపోయింది. అంటే నేరుగా సోమశిల నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించి విడవలూరు దగ్గర సముద్రంలో పెన్నా అనేది వరద ప్రవాహం కలుస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రజల ప్రాణాలకే ముప్పు ఉందని దాదాపు 100 గ్రామాల ప్రజలు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం. ప్రతిసారి కూడా అక్టోబర్, నవంబర్లో వచ్చే వరదలతో ఈ మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా దెబ్బతినడం అనేది జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇక్కడ మనకు కొందరు స్థానికులు ఉన్నారు. ఆ స్థానికులను అడిగి ఒకసారి ఎలాంటి పరిస్థితి ఉంది, వరద ప్రవాహం వచ్చినప్పుడు ఈ కరకట్టలు ఎలా ఉండేవి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. గంగనేని కోటల గ్రామం. పెన్నా నది వరదలు రావడం వల్ల ఫ్లోట్ ఎక్కువయ్యి మా ఊరికి బాగా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాటర్ వచ్చినప్పుడు అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళేదాన్ని కూడా కష్టంగా ఉంటుంది. మా చిన్నప్పుడు వయసులో ఒకసారి ఫుల్గా వచ్చింది. ఇళ్ళు ఆల్రెడీ స్లాబ్ లెవెల్కి మునిగిపోయి మళ్ళీ ఒక 7-8 సంవత్సరాల తర్వాత మన ఈ మధ్య ఒక 2 సంవత్సరాల కిందట బాగా ఇళ్ళకి సోగాడికి వచ్చేసాయి నీళ్లు. అప్పుడు కూడా ట్రాక్టర్లు ఎక్కేసి బర్రెలు కానీ ఏమైనా సరే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాం. ఇదివరకు పెద్దల కాలంలో ఒక కట్టు ఆగుండింది. అప్పుడు పెద్దగా అంతే. అప్పుడు డాము కుదరలేదు కదా. డాము లేనప్పుడు నీళ్ళు నిలకట్టు ఉండేదిలే. అప్పుడు సదరంగా వచ్చేస్తుంది. ఎప్పుడు ఊపులు వచ్చేది పోయేది. ఇప్పుడు ఏదో డాము పూర్తి నీళ్ళు వదిలినప్పుడు బాగా మనుషులు దాకా ఇళ్ళలోకి వచ్చి పడిపోతా ఉంటాయి. మాకు ఏం ఆశ్రమం లేకపోయా. మేము ఏం చేస్తారు, నీళ్ళలో ఉండేది ఇటు పోయేదానికి కూడా ఇంకా ఊరు కొత్త ఊరు దాటుకొని పోయేదానికి కూడా మధ్యలో దగ్గర ఇటు వచ్చేస్తాను నీళ్ళు. వర్షం పడినప్పుడు ఇదిగో ఈ కాలువ ఉంది. ఈ కాలువ తవ్వలేదు, కింద వాళ్ళు వదిలేసారు పొలాలలో. కాబట్టి ఎక్కడ నీళ్లు అక్కడ స్టాకు. మాకు 2 దఫాలు వచ్చింది సార్. పెన్నబొల్లి పైకి వచ్చింది 2 దఫా. ఇంతకుముందు అంటే డామ్ కుదరక ముందు వస్తున్నాయి పోతున్నాయి. అప్పుడు పెన్న లేదు. పెన్న నీళ్ళు వచ్చేదే, వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డామ్ కుదిరిన తర్వాత పుల్ అయింది అనుకో ఒకసారి ఎత్తేస్తాం. ఎత్తేసినప్పుడు మాకు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మేమేంటి బోళ్ళ పరిగెత్తి పోవాల్సి వస్తుంది. అప్పుడు వరదలు వస్తున్నప్పుడు సరౌండ్స్ అంతా వాటర్ వచ్చేస్తాయి. అంటే బయటకు వెళ్ళడానికి మాకు ఏ సౌకర్యం ఉండదు. ఊర్లోనే బ్లాక్ అయిపోతామండి. కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించి మా ఊరిని కొద్దిగా గుర్తుపెట్టుకొని వరద కట్టలు మళ్ళీ ఇవ్వాల్సిందిగా మేము అడుగుతున్నాం. నీళ్ళు వస్తాయి. ఈ పక్క పెన్న, ఈ పక్క బొగ్గేరు, ఇటు పక్క పిలికాలవ చుట్టుకొని ఉండే నీళ్ళు. మధ్యలో మేము ఆడిపోయేదానికి లేదు. పిల్లలు బాగలేకపోయినా, ముసలి బాగలేకపోయినా ఆడిపోయేదానికి ఊళ్ళో ఉండాలి. పెన్నా నది ప్రవాహానికి రక్షణగా వరద గట్టలు, వీటిని పొళ్ళు గట్టలని కూడా అంటారు. ఇవి గ్రామాల మీదకి పడకుండా ఉండేందుకోసంగా ఉన్న ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో అయినా వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక గ్రామస్తులందరూ కోరుతున్నారు. ఈనాడు ఈటీవీ పరిశీలనలో అనేక గ్రామస్తులు కూడా తీవ్ర ఆవేదన పెన్నా వీర్ల గుడిపాడు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్. గోదావరి, కృష్ణానదుల అనుసంధానంలో భాగంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం కుడి ప్రధాన కాల్వ పూర్తి చేశారు. సుమారు 172 కిలోమీటర్లు విస్తరించిన కాల్వ నిర్వహణను వైసీపీ హయాంలో పూర్తిగా విస్మరించారు. దీంతో అక్రమార్కులు కాల్వగట్టు పొడవునా 30 అడుగుల ఎత్తైన మట్టి గుట్టలు తరలించి ఖాళీ చేశారు. భారీ వర్షం కురిసినప్పుడు ప్రవాహ ఉధృతికి సిమెంట్ నిర్మాణం ధ్వంసమవుతోంది. దేవరపల్లిలోని ప్రధాన రహదారి వద్ద కాల్వ అంచు కుంగిపోయింది. పల్లంట రహదారి వరకు కోత సమస్య ఉంది. సుబ్బారాయపురం,
దుమంతునిగూడెం, కృష్ణపాలెం, ఎర్నగూడెంలోని పామాయిల్ కర్మాగారం నుంచి సంగాయిగూడెం రోడ్డుకు వచ్చే కాలువగట్టు మార్గంలో భారీగా కోతకు గురైంది. గోపాలపురం మండలం గంగోలు సమీపంలో కోతకు గురి కావడంతో వర్షపు నీరు కాలువలోకి చేరుతోంది. ఆవుపాడు, నల్లజర్ల మధ్యలో గట్టు కోతకు గురవడంతో అధ్వానంగా మారింది. సింగరాజుపాలెం, ఆవుపాడు, అనంతపల్లి ప్రాంతాల్లో కాలువ లైనింగ్ దెబ్బతింది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలు అందుకున్నాడు. ఆ రాష్ట్ర గవర్నర్ తొలి పూజ నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వేడుకలైతే అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వర్షం వచ్చినా సరే కూడా భక్తులు మాత్రం దర్శనానికి ఏ మాత్రం కూడా తగ్గడం లేదని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము తొలి పూజ గవర్నర్ తర్వాత భక్తులకైతే దర్శనం ఇస్తున్నారు. సో వర్షం అని లెక్క చేయకుండా కూడా భక్తులు బారులు తీరి మహాగణపతిని అయితే పూజిస్తున్నారు. సో ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్న ఈ మహాగణేశుడు 69 అడుగుల మట్టి వినాయకుడిగా భక్తుల కొంగు బంగారంగా ఉన్నాడు. ఈసారి ప్రత్యేకంగా వాసవి కన్యకా పరమేశ్వరిని, అలాగనే లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని, అలాగనే ఖైరతాబాద్ గ్రామ దేవత అయిన గజ్జలమ్మ దేవిని అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ చూడడానికి కన్నుల పండుగగా అయితే ఉంది. సో వర్షం అని కూడా లెక్క చేయకుండా భక్తులు వచ్చి అయితే సందర్శిస్తున్నారు, దర్శించుకుంటున్నారు. అలాగే క్యూ లైన్లలో కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కమిటీ సభ్యులు ఉన్నారు. అసలు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? మా పొద్దున్న ఉదయము ముఖ్యంగా చెప్పాలంటే ఈటీవీ వినాయకుని శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మాకు చూపిస్తారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి పొద్దున ఉదయం వాసవి వాళ్ళు ఉదయం పద్మశాలి సంఘం వారు వచ్చారు. 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో వినాయక పూజలో పాల్గొన్నారు. మరి గవర్నర్ గారు వచ్చారు. మరి గవర్నర్ గారి పూజలో పాల్గొన్నారు. సిటీ మినిస్టర్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. వారు ఇక్కడ పూజలో పాల్గొన్నారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు, వాలంటీర్లను ఏర్పాటు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే 3 దిక్కుల రహదారులు, ఇక్కడ రైల్వే గేట్, ఇక్కడ మీరా టాకీస్, ఇక్కడ ఐఎంఎస్ థియేటర్ నుంచి భక్తులు లక్షల మంది వస్తున్నారు. డైరెక్ట్ గా లైన్ లో వచ్చి ఈజీగా వెళ్ళేటట్లు లైన్ ఏర్పాటు చేశాము. మరి వాటర్ పడకుండా, వర్షం పడకుండా మేము అందులో షెడ్ ఏర్పాటు చేశాము. వాటర్ కానీ, పులిగోర కానీ, ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. భక్తులకు లక్షల మంది వచ్చారు. గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరంలో ఒక 5-10 లక్షల మంది భక్తులు పెరగవచ్చు. 5 రాష్ట్రాల నుంచి కళాకారులు మరి వచ్చి వినాయకుడు చేయడం జరిగినది. వారికి శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి వినాయకుడు తయారు చేయడంలో వరిగట్టి, వరి పొట్టు, ఉసుకే, మరి సుతిలి పొట్టు, మరి బంకమట్టి, మరి రాజస్థాన్ నుంచి బ్యాగులో తెచ్చి వినాయకుడిని తయారు చేస్తూ ఇప్పుడు కార్యక్రమం ఏం లేదమ్మా. ఇప్పుడు మినిస్టర్లు వస్తారు. ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం తగ్గిన తర్వాత ఏదో కార్యక్రమాలు ఉంటాయి. వర్షం పడితే ఇదే తీరుగా నడుస్తుంది. వచ్చే భక్తులకు వాటర్ బి ఏర్పాటు చేశాము, మెడికల్ బి ఏర్పాటు చేశాము. గౌరవనీయ ముఖ్యమంత్రి వినాయకుడి శుభాకాంక్షలు, బట్టి విక్రమార్క శుభాకాంక్షలు. మేము సీసీ కెమెరాలు బి ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు. హెల్త్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈటీవీ ఒకరోజు వచ్చి ముందొచ్చి మాకు చూపిస్తూ ఇంతమంది లక్షల మంది కంట్రోల్ చేసినందుకు ముఖ్య పాత్ర వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్కు, మరి ప్రెస్ రిపోర్టర్ వారికి మేము ప్రత్యేకంగా. సో ఇటు చూసినట్టయితే గవర్నర్ తొలి పూజ అనంతరం అయితే ఇక్కడ దర్శనం అయితే కన్నుల పండుగగా కొనసాగుతుంది. భక్తులు నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్న పరిస్థితి. అలాగే ఖైరతాబాద్ గణేశుడు అంటేనే చాలా ప్రత్యేకమైనది. ఆయన ఎత్తు, రూపం కానీ చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది కూడా కొత్త సందేశంతో ఆయన భక్తులని దీవిస్తూ ఉంటారు. సో ఈ ఏడాది వర్షం వస్తుంది కాబట్టి అయినప్పటికీ కూడా భక్తులు ఏమాత్రం తగ్గట్లేదు. మార్నింగ్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే క్యూ లైన్లన్నీ ఫిల్ అయిన పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగనే మీరా టాకీస్ నుంచి, అలాగనే ఐమాక్స్ థియేటర్ నుంచి ప్రత్యేకంగా ఆ క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు మాత్రం దర్శనం సజావుగా సాగేలా అయితే చూస్తున్నారు. సో ఎప్పటిలాగానే ఇక్కడ భద్రత ఎంతో ముఖ్యమైనది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బ్యారికేడ్లని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకంగా 60 సీసీ కెమెరాలను కూడా పెట్టి ఎప్పటికప్పుడు ప్రతి కదలికను గమనిస్తూ చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి. ఎలా ఉంది? వర్షంలో కూడా గణపయ్యని దర్శించుకోవడానికి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. మీరు? వరంగల్. ప్రతి ఏడాది వస్తుంటారా? వస్తాం. ఎట్లా ఉండు గణపయ్య? బాగుంది. మీరు? మంచిర్యాల.
సో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అయితే భక్తులు ఇక్కడ ఆ భారీ గణపతిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. సో అన్ని రకాల ఏర్పాట్లు అంటే వాటర్ ఫెసిలిటీ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. సో పోలీసు బందోబస్తు కూడా దీంట్లో ఉండి ఎప్పటికప్పుడు భక్తులని దర్శనం అయిపోయిన తర్వాత భక్తులను ఎప్పటికప్పుడు సజావుగా వెళ్ళిపోయేలా అయితే చూస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ తొలి పూజ తర్వాత భక్తులందరికీ కూడా అనుమతినిచ్చారు. సో మార్నింగ్ నుంచి 6 గంటల నుంచి అయితే దర్శనం కొనసాగుతున్నప్పటికీ కూడా తొలి పూజ అనంతరం భక్తుల రద్దీ అయితే పెరిగింది. సో సాయంత్రం వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి దర్శన భాగ్యం అయితే ఉండనట్లయితే ఇక్కడ చెప్తున్నారు. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడు వద్ద అయితే ఈ రోజు తొలి పూజ అనంతరం భక్తుల రద్దీ భారీగా అయితే కొనసాగుతుంది. సో వర్షం లేకపోతే ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. సో వర్షం నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చోటు చేసుకోకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ కమిటీ సభ్యులు కానీ ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఓవరాల్గా ఇది ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.